నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పసిడి పంటలు కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలు అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చేశారు గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ శ్రీలతావాణి గారు. మరి శ్రీలతావాణి గారితో మాట్లాడదాం. వాణి మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, ఈరోజు మనం పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలు అనే అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ముఖ్యంగా ఈ పుట్టగొడుగుల పెంపకం అన్నది ఎందుకు చేపట్టాలంటారు? ఈవేళ ఈ మధ్యకాలంలో మనం కనుక చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయి ఉన్నారమ్మా. ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. మరి వారు తీసుకునేటటువంటి ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి పోషకాలు అందాలి అనేటటువంటి దాని మీద అవగాహన చాలా మట్టుకు పెరిగింది. ఈ పుట్టగొడుగులు అనేవి గొప్ప అద్భుతమైనటువంటి ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో మనిషికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటివి ఉపయోగకరమైనటువంటి పోషకాలు, మినరల్స్ అన్ని రకాలు ఉన్నాయి. సో మనం మంచి ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటి అంటే, ఒక పంటల మీద ఆధారపడకుండా సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ కంటిన్యూస్గా యువతకి ఉపాధి అందించాలి అంటే మనం పంటలతో పాటు మత్స్యమని, లేదంటే డైరీ పశువులని, వీటితో పాటుగా మనం పుట్టగొడుగులు, తేనె టీగలు ఇలాంటిటువంటివి అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు మనం యువతకు చెప్తూ ఉన్నాము. ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టడం వల్ల ఏంటి అవుతుంది అంటే, మన వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే పంట కోసిన తర్వాత ఉండేటటువంటి ఉత్పత్తులతో మనం సద్వినియోగం చేసుకొని మంచి లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. మరి జాతీయంగా అంతర్జాతీయంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే పుట్టగొడుగులకు విపరీతంగా గిరాకీ పెరిగింది. నిరుద్యోగ యువత దీన్ని మంచి ఉపాధిగా చేపట్టినట్టయితే తక్కువ పెట్టుబడితో, తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండ్ తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, పెద్దగా వసతుల అవసరం కూడా దీనికి ఏమీ లేదు. కాబట్టి సంవత్సరం పొడుగునా ఆదాయాన్ని పొందవచ్చు, తక్కువ ఖర్చుతో దీన్ని రూపొందించవచ్చు. అదేవిధంగా ప్రజలకు మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళం కూడా అవుతాం. ఓకే మేడం, అయితే చెప్పండి, ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి కూడా వాటికి అనువైన పుట్టగొడుగులను పెంచడం అన్నది జరుగుతూ ఉంటుంది కదా. అయితే మన ప్రాంతంలో ఎటువంటి పుట్టగొడుగులు అనువైనవంటారు? ఈ పుట్టగొడుగుల పెంపకానికి ముఖ్యంగా రెండు అవసరం అమ్మా. ఒకటి ఏంటి అంటే తేమ, రెండు ఉష్ణోగ్రత. వివిధ ప్రాంతాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను బట్టి వివిధ రకాలైనటువంటి పుట్టగొడుగులను మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో బటన్ మష్రూమ్ అనేటటువంటి దాన్ని పెంచుతూ ఉంటారు. ఇవి మన ప్రాంతానికి అనువైనవి కాదు, మనకి నార్థన్ కంట్రీస్లో వాటిల్లో చేస్తూ ఉంటారు. అదే బటన్ మష్రూమ్ ఇప్పుడు మనకి బజార్లో ప్యాకెట్లలో దొరికేటటువంటి దాన్ని బటన్ మష్రూమ్ అంటాము. మరి దాన్ని మనం చేపట్టాలి అంటే ఖచ్చితంగా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, అంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్ని కంట్రోల్ చేయడానికి ఏసీ, అదేవిధంగా తేమను కంట్రోల్ చేయడానికి వివిధ రకాలైనటువంటి పరికరాలు అవసరం అవుతుంది. కొంచెం భారీ బడ్జెట్తోనే అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేయగలము అనుకున్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఈ బటన్ మష్రూమ్ అన్నదాన్ని మనము పండించుకోవచ్చు. లేదు తక్కువ పెట్టుబడితో మేము చేయాలి, ఉన్నటువంటి వసలతోనే మేము చేయాలి అనుకున్నట్టయితే ఆయిస్టర్ మష్రూమ్ అనేది ఒకటి, అంటే దాన్ని ముచ్చపు చిప్ప పుట్టగొడుగు అని కూడా అంటాము. రెండోది ఏంటంటే మిల్కీ మష్రూమ్, పాల పుట్టగొడుగులు అంటాము. మరి మూడోది ఏంటంటే వరిగొడ్డి పుట్టగొడుగులు అనేటటువంటివి. వీటిని తక్కువ ఖర్చుతో మనము పండించుకోవడానికి వీలుంటుంది. కాకపోతే ఈ వరిగడ్డి పుట్టగొడుగు అన్నది కొంచెము రంగు ఒకలాంటి బ్రౌన్ కలర్లో ఉండడం వల్ల మన కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ అంతగా మన వాళ్ళు ఇష్టపడడం లేదు. ఇది సాధారణంగా బీహారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు వచ్చినట్టయితే మనం ఎక్కువగా సాగు చేస్తున్నది ఏంటి అంటే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళు బటన్ మష్రూమ్ చేస్తూ ఉన్నారు. తక్కువగా మన కుటీర పరిశ్రమలాగా చేస్తున్నవారు ఆయిస్టర్ మష్రూమ్, అదేవిధంగా మిల్కీ మష్రూమ్ సాగు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఓకే మేడం, అయితే ఈ పుట్టగొడుగులు అన్నవి చూడటానికి ఒకే రకంగా ఉంటాయి. అయితే వీటిలో విషపు పుట్టగొడుగుల్ని మరి ఎలా గుర్తించాలంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ. వాస్తవానికి ఏంటంటే, సాగు చేసేటటువంటి పుట్టగొడుగుల కంటే కూడా మనకి మాన్సూన్ కొన్ని స్పెషల్ టైమ్స్లో మనకి మార్కెట్లో నాటు పుట్టగొడుగులు అని మనకు దొరుకుతూ ఉంటాయి. చాలామంది దాన్నే ఇష్టపడుతూ కూడా ఉంటారు.
మంచిదే. కానీ ఇప్పుడు పుట్టగొడుగు అన్నది ఒక ఫంగస్, అంటే ఒక బూజు జాతికి చెందినటువంటి జీవి. దీన్ని చాలామంది మాంసాకృత్తులు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మాంసాహారంగా పరిగణించినప్పటికీ కూడా ఇది శుద్ధమైనటువంటి శాకాహారం. శాకాహారులకు అధిక మోతాదులో మాంసకృత్తుల్ని అందించేటటువంటి ఒక గొప్ప వరంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి తెల్లగా ఉన్నవన్నీ మంచి పుట్టగొడుగులు, రంగు మారినవన్నీ విషపూరితమైనటువంటి పుట్టగొడుగులు అనుకోవడానికి లేదు. అలాగని చెట్లు పుట్టలు కొట్టేసినటువంటి మానుల మీద, పెంట కుప్పల మీద, ఇతరతర వ్యర్థ పదార్థాల మీద కూడా చాలా పుట్టగొడుగులు పెరుగుతూ ఉంటాయి. మరి అవగాహన రాహిత్యం వల్ల చాలా ప్రాంతాల్లో వీటిని కన్జ్యూమ్ చేసుకొని విషం బారిన పడి ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితులను కూడా మనం చూడడం జరుగుతుంది. చిన్న చిన్న మెలకువలను పాటించి మనం ఏది మంచి పుట్టగొడుగు, ఏది విషపూరితమైనది అని మనం చిన్న మెలకువలు పాటించినట్టయితే మనం జాగ్రత్తగా దీన్ని కనిపెట్టవచ్చు. ముఖ్యంగా అమానిటా అనేటటువంటి జాతికి చెందినటువంటి పుట్టగొడుగులు విషపూరితమైనవి. ఇవి ఎట్లా ఉంటాయి అంటే పైనంతా గొడుగు ఆకారంలో ఉండడము, ఆ గొడుగు పైన పొలుసులు మాదిరిగా చర్మం లేసినట్టుగా ఉండడము, దాన్ని మనం గమనించవచ్చు. మరీ ముదురు రంగుల్లో కొన్ని రకాల పుట్టగొడుగులు ఉంటాయి. అంటే నీలం రంగు, ఎరుపు, నారింజ రంగు, ఇట్లాంటివి కూడా కొన్ని విషపూరితమైనటువంటి పుట్టగొడుగులా మనం వీటిని పరిగణించవచ్చు. వీటితో పాటు ముఖ్యంగా ఏంటి అంటే దాని స్మెల్, వాసనను బట్టి కూడా మనం గుర్తించవచ్చు. ఎట్లా అంటే విషపూరితమైనటువంటి పుట్టగొడుగులు దాన్ని కట్ చేసినప్పుడు కానీ, దాన్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఒకలాంటి అయోడిన్ వాసన కానీ, లేదంటే మనం సిరా ఇంకు ఉంటుంది కదా, ఆ ఇంకు వాసన కానీ రావడాన్ని మనం గమనించవచ్చు. మామూలు న్యాచురల్ పుట్టగొడుగులు అయితే మనకి ఫ్రెష్ స్మెల్, చిన్ని నీచు వాసన అట్లా వస్తూ ఉంటుంది. వీటితో పాటుగా ఏంటి అంటే కొన్నిసార్లు ఈ గొడుగుకి కాడకి మధ్య భాగంలో ఒక వలయం లాంటిది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా 90% విషపు పుట్టగొడుగుల్లో ఇది ఉంటుందన్నమాట. అదేవిధంగా గొడుగును మనం తిరిగేసి చూసినట్టయితే గిల్స్ అంటారు, మొప్పలు అంటారు. ఆ మొప్పల్లో ఉన్నటువంటి కలర్ని బట్టి కూడా ఇవి ఆరోగ్యవంతమైనవా లేకపోతే చెడిపోయినయా అనేటటువంటి చిన్న చిన్న మెలకువలు, ఈ చిన్న చిన్న మెలకువలను పాటించినట్టయితే మనం తప్పనిసరిగా మంచి వాటి నుండి విషపూరితమైనటువంటి పుట్టగొడుగులను మనము విడదీయడానికి ఈజీగా తెలిసిపోతుందండి. అయితే మేడం ఈ పుట్టగొడుగుల్లో ఎటువంటి ఔషధ విలువలు కానివ్వండి, పోషక విలువలు ఉన్నాయంటారు? అసలు దీని గురించి మనం చాలా కూలంకుషంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఆహార పదార్థంలో అన్ని రకాలైనటువంటి పోషకాలు ఉన్నటువంటి ది బెస్ట్ ఫుడ్ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. గ్రీక్ కాలం నుండి కూడా దీన్ని ఔషధంగాను, పరమ ఔషధంగాను కూడా దీన్ని పరిగణించినటువంటి పోకడలు మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా అన్ని ఆహార పదార్థాలలాగే దీనిలో కూడా ఒక 90% వరకు కూడా నీరు ఉంటుంది. దాని తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి పోషకం ఏంటి అంటే ఒక మాంసకృత్తులండి. మాంసకృత్తులను అధిక మోతాదుల్లో ఇది కలిగి ఉంటుంది. అదేవిధంగా కొవ్వు చాలా చాలా తక్కువగా ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, మరియు చక్కెరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇవాళ రేపు మనం చూసుకున్నట్టయితే జనాల్లో 50% ఆఫ్ ద పీపుల్ మధుమేహ వ్యాధితో అంటే డయాబెటిక్ ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా దీంతో పాటు ఊబకాయంతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. మరి ఈ ఊబకాయానికి, డయాబెటిక్ పేషెంట్స్కి మనం ఎలాంటి ఆహారాన్ని అందించాలి అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి, ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి, చక్కెరలు తక్కువగా ఉండాలి, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని అందించాలి. వీళ్ళకి సూటబుల్ ఏది, చక్కగా సరిపోయేటటువంటి ఆహారం ఏది అంటే ఈ పుట్టగొడుగులండి. ఇంకా వీటిలో ఔషధ విలువల గురించి మనం చర్చించవలసి వస్తే కొన్ని జాతుల పుట్టగొడుగుల నుండి మనము ఊపిరితిత్తుల క్యాన్సరు, లుకేమియా, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి క్యాన్సర్కి సంబంధించినటువంటి ఔషధాల్లో ఈ పుట్టగొడుగుల్ని వాడడం జరుగుతూ ఉంది. వీటితో పాటు ఏంటంటే యాంటీబయాటిక్ గాను, యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఈ విధంగా కూడా పనిచేస్తూ ఉంది. చాలా చోట్ల ఏంటంటే దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏంటంటే ఈ కణాలు, కణజాలాలు వీటికి హాని జరగకుండా వీటి యొక్క ఆరోగ్యానికి కాపాడబడుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే యాంటీ ఏజింగ్, నవే పీపుల్ ఇప్పుడు ఏంటంటే చాలామంది చాలా బ్యూటీ కాన్షియస్ అవుతూ ఉన్నారు కదా.
చాలా ప్రాంతాల్లో ప్రాచీన కాలంలో కూడా మనం చూసుకున్నట్టయితే నిత్య యవ్వనంగా ఉండడం కోసం, అదేవిధంగా ఏజ్ మొక్కల్లో కనబడకుండా ఉండడం కోసం ఈ పుట్టగొడుగుల్ని వాడేవారట. మరి ఇది వాడడం వల్ల పురుషుల్లో కూడా మంచి శుక్ర కణాల అభివృద్ధి చెందడం కానీ, సెక్షువల్ పొటెన్షియాలిటీ పెరగడం కానీ, వీటికి కూడా చాలా వాటిల్లో వాడేవారని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి వీటితో పాటు ఏంటంటే ఇందులో కొలెస్ట్రాల్ అతి తక్కువగా ఉంది కాబట్టి మరి గుండెకి సంబంధించినటువంటి జబ్బులు కానీ, ఈ రక్తనాళాల్లో బ్లాకేజెస్ కానీ ఇలాంటి వాటి నుండి చాలా బాగా నివారించడానికి అవకాశం ఉంటుంది. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జీర్ణానికి సంబంధించింది కానీ, మలబద్ధకానికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా మనం కాపాడవచ్చు. వీటితో పాటు ఏంటంటే దీనిలో పొటాషియం సోడియం నిష్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల ఈ రక్త ప్రసరణకు కానీ, గుండెకి సంబంధించినటువంటి జబ్బులు కానీ రాకుండా ఉంటుంది. అండ్ కాలేయాన్ని చక్కగా కాపాడడం కోసం దీనిలో అనేక రకమైనటువంటి ఉత్పత్తులను ఇది మన శరీరానికి అందిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి సంబంధించి కూడా ఉపయోగకరమైనటువంటి అనేకమైనటువంటి ఔషధ గుణాలను ఈ పుట్టగొడుగులను కలిగి ఉన్నాయండి. సరే మేడం, అయితే చెప్పండి, ఈ పుట్టగొడుగుల పెంపకానికి ఎటువంటి పరిస్థితులు అనుకూలమంటారు? మరి ఆ పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు అన్నవి తీసుకోవాలంటారు? ఇప్పుడు చాలామంది యువత అనేకమైనటువంటి కార్యక్రమాలు చూసి ఈ పుట్టగొడుగుల సాగు వైపు మగ్గు చూపిస్తూ ఉన్నారండి. చిన్న చిన్న మెలకువలు పాటించినట్టయితే వాళ్ళు తప్పనిసరిగా అధిక లాభాలు ఆశించడానికి అవకాశం ఉంటుంది. నేను ముందు చెప్పినట్టుగానే ఏంటంటే పుట్టగొడుగుల పెంపకానికి పరిశుభ్రత అన్నది చాలా ముఖ్యము. పరిశుభ్రతతో పాటు వాతావరణము అంటే ఏంటంటే ఉష్ణోగ్రత, గాలిలో తేమ, ఈ మూడు చాలా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనము సబ్స్ట్రేట్ పుట్టగొడుగులను పెంచడానికి మనము ఈ వ్యవసాయ వ్యర్థాలను వాడుతూ ఉన్నాము. మనం వ్యవసాయంలో పంటల్లో అనేక రకమైనటువంటి వైరస్ తెగుళ్ళు, ఫంగల్ తెగుళ్ళు, బ్యాక్టీరియా తెగుళ్ళు, కీటకాలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు పంట కోత తర్వాత మనకి దొరికినటువంటి గడ్డి కానీ, మూలు కానీ, ఆ ఉత్పత్తుల్లో కూడా వాటికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి ఈ శిలీంధ్రాలు ఇలాంటివి ఉండిపోయేటటువంటి అవకాశం ఉంది. మరి వాటిని చక్కగా పాశ్చరైజేషన్, స్టెరిలైజేషన్ చేసుకుని శుద్ధమైనటువంటి సబ్స్ట్రేట్ని మనం వాడుకోవాలి. అదేవిధంగా మనం వాడుకునేటటువంటి పుట్టగొడుగుల కోసం వాడేటటువంటి విత్తనాన్ని మనం స్పాన్ అంటాము. మనం పంటకి ఏ విధంగా సరైనటువంటి విత్తనాన్ని తీసుకోవాలో అదేవిధంగా పుట్టగొడుగుల సాగు కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి విత్తనాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే మనం మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఆ స్పాన్ వాడేటటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, సబ్స్ట్రేట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆ సబ్స్ట్రేట్ ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు మరి సపోజ్ మనము వరిగడ్డిని కనుక వాడామనుకోండి, కనీసం సంవత్సరం లోపు ఉన్నటువంటి వరిగడ్డిని వాడుకోవాలి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి పోషకాలను తీసుకొని ఈ ఫంగస్, ఈ పుట్టగొడుగు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మనము వర్షాలకి వాటికి షెడ్లో లేకుండా అలా వదిలేస్తూ ఉంటే దానిలో ఉన్నటువంటి పోషకాలు మెల్లమెల్లగా పోయేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా రంగు మారిపోతూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా నేలలో కలిసిపోయిన తర్వాత దాన్ని వాడుకున్నట్టయితే మనం ఆశించినటువంటి దిగుబడి మనం పొందలేమండి. మరి అదేవిధంగా వివిధ దశల్లో చక్కగా మనము తేమ ఇటువంటివి చక్కగా మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలిన పంటల్లో ఎలాగైతే పురుగులు తెగుళ్ళు వస్తూ ఉంటాయో మరి ఈ పంటకు కూడా పురుగులు తెగుళ్ళు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశుభ్రమైనటువంటి పరిస్థితులు, ఎట్లా అయితే మనం న్యూ బోర్న్ బేబీ అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు ఎంత జాగ్రత్త తీసుకుంటామో అంతకంటే సున్నితంగా ఈ పుట్టగొడుగులను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనము ఓపిక అన్నది చాలా అవసరం అండి. ఈ ఓపిక మనం పరిశుభ్రంగా చేసుకోవాలి. మేడం, అయితే ఇప్పుడు ఈ పుట్టగొడుగుల పెంపకానికి అవసరమైన విత్తనాన్ని స్పాన్ అంటారని చెప్పారు. అయితే ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయంటారు? ఈ స్పాన్ అనేటటువంటిది ఏంటంటేనండి తల్లి కల్చరు, తల్లి స్పాను, అదేవిధంగా మనము కమర్షియల్గా వాడేటటువంటి స్పాన్ అనేవి 3 రకాలుగా మనకు దొరుకుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా IIHR అనేటటువంటిది బెంగళూరులో ఉందండి. ఇంటర్నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. ఈ బెంగళూరు వారి దగ్గర నుండి కూడా మనం తల్లి కల్చర్నైనా తెచ్చుకోవచ్చు, లేదంటే స్పాన్ అయినా కొనుక్కోవచ్చు. అదేవిధంగా DMR డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ అన్నది సోలన్లో ఉంది.
ఇక్కడ నుండి కూడా ఇవేంటి ఈ రెండు అంటే ఆథరైజ్డ్ అన్నమాట, కేవలం పుట్టగొడుగుల మీద పనిచేస్తున్నటువంటి సంస్థలు. వీటి దగ్గర నుండి కూడా మనము ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా కూడా వీటికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్, అడ్రస్లు మనకు దొరుకుతూ ఉంటాయి. ఆ రెండింటి దగ్గర నుండి మనం సంపాదించవచ్చు. కాకపోతే ఏంటి జరుగుతుందంటే మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతిలో కానివ్వండి, ఇలా కొన్ని చోట్ల కూడా మనకి మంచి ఆరోగ్యవంతమైనటువంటి స్పాన్ మనకి ఈ మధ్యకాలంలో అందుబాటులో ఉంది. మరి ఏ విధంగా అయితే నిరుద్యోగ యువత పుట్టగొడుగులు పెంచుకోవచ్చో అదేవిధంగా ఈ స్పాన్ను కూడా తయారు చేసుకోవచ్చు. కానీ స్పాన్ తయారు చేసుకోవాలి అంటే లామినార్ ఎయిర్ ఫ్లో అనేది ఒకటి ఉండాలి, అదేవిధంగా ఆటోక్లేవ్ అనేది ఒకటి ఉండాలి. ఇలాగ చిన్న పరికరాలు, ఒక 2-3 పరికరాలు, సుమారు 5 లక్షల ఖర్చుతో కూడినటువంటి పరికరాలను కనుక మనం పొందినట్టయితే ఇది చాలా సులభంగా మనం పుట్టగొడుగుల నుండి, మనకు అవసరమైనటువంటి పుట్టగొడుగుల నుండి తల్లి కల్చర్ను, తల్లి స్పాన్ను కూడా మనం తయారు చేసుకొని ఇతరత్ర మిగిలిన వాళ్ళు ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో పుట్టగొడుగుల పెంపకానికి వాళ్ళకి మనం సప్లై చేయడం ద్వారా కూడా మనం ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఉంటుందండి. మేడం, అయితే ఈ సబ్స్ట్రేట్ స్టెరిలైజేషన్ ఎలా చేయాలంటారు? మరి వీటికి పద్ధతులు ఏమైనా ఉన్నాయి మ్యామ్? ఇప్పుడు సబ్స్ట్రేట్ అనేది ప్రాంతాలను బట్టి, అక్కడ పండించేటటువంటి పంటలను బట్టి ఉంటుందండి. ఎక్కువగా వరి పండించేటటువంటి ప్రాంతాల్లో మనము వరి కోసేసిన తర్వాత, నూర్చుకున్న తర్వాత వరి గడ్డి దొరుకుతుంది కదా, ఆ గడ్డిని మనం వాడుతున్నాము. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ వేరుశనగ పొట్టు ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్నకి సంబంధించినటువంటి స్టబుల్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ వరిగడ్డి అది ఇందాక చెప్పినట్టుగా సంవత్సరంలోపు వరిగడ్డి, కొంచెం న్యూట్రియంట్స్ అన్నీ, పోషకాలన్నీ ఉన్నటువంటి సంవత్సరంలోపు శుభ్రంగా ఉన్నటువంటి వరిగడ్డిని మనం తీసుకున్నట్టయితే దాన్ని ముందుగా చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఒక 5 సెంటీమీటర్ల వరకు ముక్కలుగా చేసుకొని, మాన్యువల్గా అయితే కొంచెం కష్టమైన పనే, అంటే తక్కువ స్థాయిలో చేసినప్పుడు పర్వాలేదు, కానీ ఎక్కువ బెడ్స్ మనము రూపొందించాలి అనుకున్నప్పుడు, అదేవిధంగా ఎక్కువ స్థాయిలో చేసుకోవాలనుకున్నప్పుడు ఈ 5 సెంటీమీటర్ల ముక్కలు చేసుకోవడం అనేది కొంచెం కష్టమైన పని. దీనికోసం ఏంటంటే IIHR వాళ్ళు మనకు అనేక రకాలైనటువంటి చిన్న మిషనరీస్ సుమారు 25,000, 50,000 లోపలే ఎండబెట్టుకోవడానికి, ముక్కలు చేసుకోవడానికి అన్నిటికీ కూడా మనకి మంచి మిషనరీస్ మనకు అందుబాటులోకి తీసుకొచ్చున్నారు. ఫస్ట్గా ముక్కలు చేసుకున్న తర్వాత వాటిల్లో మనకి హానికారకమైనటువంటి శిలీంధ్రాలు వీటన్నిటిని కూడా మనం నిర్మూలించాలి అంటే స్టెరిలైజ్ చేసుకోవాలి. స్టెరిలైజ్ చేసుకోవడం అంటే పరిశుభ్రం చేసుకోవడం. దీన్ని 4 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఏంటంటే బాగా వేడి నీటిలో మరగపెట్టడం, ముక్కలు చేసుకున్నటువంటి గడ్డిని గోను సంచుల్లో వేసుకొని కానీ, లేదంటే మామూలుగా కానీ ఈ ఒక అరగంట సేపు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర బాగా మరగబెట్టాలి. మనం సాధారణంగా ఏ ఫుడ్ అయినా కూడా బాగా బాయిల్ చేస్తే అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అన్నీ చనిపోతాయని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అదే విధంగా అన్నమాట. బాయిల్ చేసేసి దాన్ని సూక్ష్మజీవరహితం చేసుకోవచ్చు. ఏమాత్రం కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే పాస్చరైజేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ దానిలో కూడా కూల్ పాస్చరైజేషన్ అనేటటువంటి పద్ధతి కూడా వచ్చేస్తుంది. ఇలా కాదు మేము రసాయనాల ద్వారా చేసుకుంటాము అని ఎవరికైనా అనిపించినట్టయితే చాలా తక్కువ ఖర్చుతో కూడా రసాయనాలతో కూడా దీన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనం కట్ చేసుకున్నటువంటి గడ్డిని ఒక 200 లీటర్ల పట్టేటటువంటి ఒక డ్రమ్ములో 100 లీటర్ల నీళ్ళు వేసేసుకుని దీనిలో ఒక 10 కేజీల దాకా గడ్డిని వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఏంటంటే చాలా సింపుల్గా అన్నమాట, 100 లీటర్ల నీటిలో ఒక 250 ml ఫార్మాల్డిహైడ్ అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఒక 7 గ్రాములు బావెస్టిన్, దీన్ని కార్బెండిజం అని కూడా అంటారు, ఆ పొడి మందును కలిపేసి బాగా నీళ్ళలో కలిపేసేసుకుని అందులో ఈ గడ్డి ములిగిలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ గడ్డి కొంచెం వెయిట్ తక్కువ ఉండడం వల్ల పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ పైకి రాకుండా మనం ఏం చేయాలి అంటే కొంచెం పైన బరువు పెట్టుకోవాలన్నమాట. నాపరాయి కానీ చెక్క కానీ ఏదైనా కూడా గడ్డి పూర్తిగా ములిగి ఉండేలాగా దాని మీద బరువు పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి అంటే దేన్నైతే బరువుగా పెడుతున్నామో దాన్ని కూడా స్టెరిలైజ్ చేసుకోవాలి, దాన్ని కూడా సూక్ష్మజీవరహితం చేసుకోవాలి. ఈవెన్ మనం ఈ కార్యక్రమాలన్నీ చేసేటప్పుడు మన చేతులు కూడా చాలా చాలా శుభ్రంగా ఉండాలి. మనకు తెలిసిన విషయమే, మనకి ఇంత చిన్న ఫంగస్ అంతగా పెరుగుతూ ఉంది అంటే మరి చిన్న వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఏమైనా కంటామినేషన్స్ వచ్చినాయి అంటే పూర్తిగా బెడ్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ బరువు పెట్టుకున్న తర్వాత ఒక 12 గంటల పాటు మనం దానిలో వదిలేయాలండి.
దీనిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఫార్మాల్డిహైడ్కి వేపర్ అయ్యే గుణం ఉంటుంది, అంటే ఆవిరై బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం మరి ఆవిరై బయటికి పోతే దీనికి సరిగ్గా సూక్ష్మజీవి రహితం చేసేదానికి అవకాశం ఉండదు. దానికోసం ఏం చేయాలి అంటే పైన పాలిథిన్, ఈ డ్రమ్ముకి పాలిథిన్ కవర్ కానీ ఏదైనా గట్టిగా గోను సంచి కానీ వేసేసి గట్టిగా మనము ప్యాక్ చేసేసుకోవాలి. ప్యాక్ చేసేసుకుంటే ఏంటంటే లోపల లోపల చక్కగా అది స్టెరిలైజ్ అయిపోతుంది. నెక్స్ట్ 12 అవర్స్ తర్వాత తీసేసుకుని, మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే తీసేసిన తర్వాత ఒక 5-6 గంటలు పడుతూ ఉంటుంది ఎండడానికి. శుభ్రంగా పిండేసేసుకుని ఎండబెట్టుకోవాలి. మనకంత టైం లేదు, కమర్షియల్గా మనం బిజీ టైం, ఎక్కువ పుట్టగొడుగులు ఉత్పత్తి చేయాలి అనుకున్నటువంటి సమయంలో ఏం చేయాలంటే దానికి కూడా డ్రైయింగ్కి కూడా ఇన్స్ట్రుమెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోగలిగిన వారైతే వాళ్ళు కొనుగోలు చేసుకుని డ్రైయింగ్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎట్లా ఉండాలి అంటే మనము పిండినప్పుడు ఆ గడ్డిని నీళ్లు కారకూడదు, చేతికి మాత్రం తేమ అంటాలి. అట్లా ఉన్నటువంటి సబ్స్ట్రేట్ని మనము బ్యాగింగ్ చేసుకోవడానికి అనువైన దానిగా మనం గుర్తించాలి. పైన ఎండబెట్టేటప్పుడు కూడా ఇంత కష్టపడి 12 గంటలు స్టెరిలైజ్ చేసుకున్న తర్వాత సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే డాబాల మీద అక్కడ ఇక్కడ ఎండబెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా నీట్గా టార్పాలిన్ పేపర్స్ వేసుకుని దాన్ని కూడా ఫార్మాల్డిహైడ్తో కానీ ఫార్మలిన్తో కానీ సూక్ష్మజీవి రహితం చేసుకుని దాని మీద పలుచగా ఎండబెట్టుకున్నట్టయితే ఒక 4-5 గంటల్లో ఈ సబ్స్ట్రేట్ అన్నది రెడీ అయిపోతుంది. అప్పుడు దాన్ని బ్యాగింగ్ చేసుకోవడానికి మనం వాడుకోవాలి. మేడం, అయితే చెప్పండి, ఈ స్పానింగ్ అన్నది ఏ విధంగా చేయాలంటారు? ముందుగా మనం స్పాన్ కొనుగోలు చేసినప్పుడు ఏం చేయాలి అంటే మనము జెన్యూన్ ఇన్స్టిట్యూట్స్ నుండి తెచ్చుకున్నా కూడా, అంటే నేను ఇందాక చెప్పినట్టు IIHR నుండి కానీ ఆథరైజ్డ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర నుండి కానీ DMR నుండి కూడా తెచ్చినా కూడా ఒక్కొక్కసారి అనివార్య కారణాల వల్ల స్పాన్ చెడిపోయేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఖచ్చితంగా వచ్చిన వెంటనే స్పాన్ అనేది తెల్లగా ఉండాలి, పాల నురుగులాగా ఉండాలి. తీసిన వెంటనే ముద్దలుగా ఉన్నా కానీ, స్పాన్లో ఎక్కడైనా పసుపుగా కానీ నల్లగా కానీ ఆకుపచ్చగా కానీ ఎక్కడైనా కొంచెం అలా ఫంగస్ గ్రోత్ అయినట్టు కానీ మనకు అనుమానం కలిగింది అంటే ఖచ్చితంగా దాన్ని మనం తీసేయాలి. విత్తనాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో బ్యాగింగ్కి వాడుకోకూడదు. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు తయారు చేశారు అన్నది మనకు తెలియదు, కానీ తయారు చేసినటువంటి 21 రోజుల్లోపు మనము ఆ స్పాన్ని వాడేసుకోవాలి. వాడేసుకున్నట్టయితే మనకి మంచి ఆరోగ్యవంతమైనటువంటి పుట్టగొడుగులు వస్తాయి. మరి ఇందాక నేను చెప్పినట్టు చక్కగా తేమతో కూడినటువంటి సబ్స్ట్రేట్ రెడీ అయిన తర్వాత దానికి బ్యాగింగ్ అనేది మనం చేసుకోవాలి. బ్యాగింగ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే 100 గేజ్ ఉన్నటువంటివి, కొంచెం మందంగా ఉన్నటువంటివి 24x12, 24x14 సైజుల్లో కవర్లు దొరుకుతూ ఉంటాయి. ఆ కవర్లు తీసుకుని కింద రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్ని కన్నాలు చుట్టూ, పాలిథిన్ కవర్ చుట్టూ కన్నాలు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే అది ఫంగస్ అయినా అది కూడా జీవే కాబట్టి ఎయిర్ ఫ్లో అన్నది ఫ్రంట్ అంటే కొంచెం గాలి ప్రసరణ కోసం దాన్ని చేసుకుంటూ ఉంటాము. అప్పుడు అలా తయారు చేసుకున్నటువంటి దానిలో మనం ఏం చేయాలి అంటే ఈ స్టెరిలైజ్ చేసుకున్నటువంటి సబ్స్ట్రేట్ ఏదైతే గడ్డి ముక్కలు ఉన్నాయో ఈ ముక్కల్ని ఒక 5 సెంటీమీటర్ల మందంలో దాన్ని కిందన పరుచుకోవాలి. మరీ మనం ఒత్తినప్పుడు గట్టిగా కూడా ఒత్తేయడానికి మంచిది కాదు, ఎందుకంటే కంపాక్ట్గా అయిపోయి గ్రోత్ సరిగా రాకుండా ఉంటుంది. తర్వాత మనం ఏదైతే స్పాన్ లేదా మన విత్తనాన్ని మనము పక్కన పెట్టుకొని ఉంచుకున్నామో దాన్ని అంచుల వైపు వేసుకోవాలి. ఫస్ట్ అంచుల వైపు వేసేసుకున్నాక మధ్యలో కూడా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ గడ్డి, తర్వాత మళ్ళీ స్పాన్. ఇలా ఏంటంటే ఒక సంచిలో సుమారు ఒక 5-6 లేయర్స్ కింద, 5-6 పొరల కింద మనము గడ్డి, దాని మీద స్పాన్ మనం పరుచుకోవాల్సి వస్తుంది. మనం చూసినట్టయితే 1 కేజీ స్పాన్ను మనకి సుమారు ఒక 5-6 బ్యాగులకు వచ్చే విధంగా చూసుకోవాలి. మనం అత్యుత్సాహంతో ఎక్కువ పుట్టగొడుగులు రావాలి అని ఎక్కువ స్పాన్ వాడేసినా కూడా ఏంటవుతుందంటే ఎక్కువ హెడ్స్ వస్తాయి, కానీ ఆ హెడ్ యొక్క పరిమాణం చాలా చిన్నదిగా ఉండడము, ఆ మార్కెట్ దానివల్ల ఏంటంటే మార్కెట్ సరిగ్గా జరగదు. ఏదైనా కూడా రంగు, రుచి, దాని యొక్క పరిమాణము, దాని ఆకారాన్ని బట్టే కూడా ఇవాళ రేపు కన్స్యూమర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆప్టిమం ఎంతైతే రికమెండ్ చేశారో అంత మాత్రమే విత్తనాన్ని వాడుకోవాలి. ఏ విధంగా పంటల్లో మనం సీడ్ రేట్ అని చెప్పుకుంటూ ఉంటామో అదేవిధంగా సో ఒక 5-6 బ్యాగులకు వచ్చే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా గడ్డిని కూడా సరిగ్గా ఒక 5-6 లేయర్స్లో పేర్చేసుకున్న తర్వాత ముందే మనం ఎలాగో చుట్టూ రంధ్రాలు చేసి ఉంచుకున్నాం కాబట్టి పైన ఒక రబ్బర్ బ్యాండ్తోని మనం దాన్ని క్లోజ్ చేసుకోవాలి.
మనము ఇలా చూసుకున్నప్పుడు ఎట్లా ఉండాలి అంటే మరీ గట్టిగా అదిమినట్టు ఉండకూడదు, అలాగని మరీ లూజ్గాను ఉండకుండా తయారు చేసుకోవాలి. వీటిని మనము బెడ్స్ అంటామన్నమాట. ఈ బెడ్స్ ఇప్పుడు ఏంటంటే మనము స్పాన్ రన్ ఇప్పుడు మళ్ళీ 2 దశల్లో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే స్పాన్ రన్ అంటారు. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇంకా పంట ఫ్రూటింగ్ అంటారు అనమాట. ఈ స్పాన్ రన్ అన్న దానిలో ఏంటంటే మనం ఏదైతే స్పాన్ను ఈ విత్తనాన్ని మనము పరిచామో చుట్టూ వాడుకున్నామో ఆ వాడుకున్న దానిలో శిలీంధ్రం ఉంటుంది. ఆ ఉన్నటువంటి శిలీంధ్రం ఏంటి చేస్తుంది అంటే ఈ వరిగడ్డిలో ఉన్నటువంటి పోషకాలను వాడుకొని చక్కగా వృద్ధి చెందుతుంది అనమాట. వృద్ధి చెంది ఒక 15-20 రోజుల సమయం తర్వాత మొత్తం బూజుతో నిండిపోతుంది. మనం వేసినప్పుడు గడ్డి కనిపిస్తుంది కదా, ఆ 15-20 రోజుల తర్వాత మంచిగా బూజుతో తెల్లగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. శిలీంధ్రం అభివృద్ధి చెందేటటువంటి దశను స్పాన్ రన్నింగ్ అంటారు. ఆ శిలీంధ్రం నుండి మనకు గొడుగులు బయటకు వచ్చేటటువంటి దాన్ని ఫ్రూటింగ్ అంటారు అనమాట. ఈ ఫస్ట్ స్టేజ్లో మనం ఏంటి చేయాలి అంటే స్పాన్ రన్నింగ్ కోసం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, తేమ చక్కగా మనకి ఒక 85-90% వరకు తేమ ఉండాలి. స్పాన్ రన్కి వెలుతురు తక్కువగా ఉండాలి. ఫ్రూటింగ్కి వచ్చేటప్పటికి మనకి వెలుతురు గాలి అన్నవి సఫిషియెంట్గా ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముందు మనం చర్చించుకున్నప్పుడు పుట్టగొడుగులు ఎట్లా ఏంటి ఏ వాతావరణంలో పెరుగుతాయి ఎన్ని రకాలు ఉన్నాయని మీరు అడగడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మిల్కీ మష్రూమ్ అన్నది సంవత్సరం పొడుగునా మనము పండించుకోవచ్చు. కొంచెం ఉష్ణోగ్రతలు పెరిగిన మార్చి నెల ఎండల వరకు కూడా అది తట్టుకొని పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆయిస్టర్ ఏదైతే ముచ్చపు చిప్ప పుట్టగొడుగు ఉందో ఇది ఏంటంటే అక్టోబర్ నుండి కూడా ఫిబ్రవరి జనవరి వరకు మాత్రమే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అది కొంచెం తట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. రెండిటి సాగు విధానము ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. ముచ్చపు చిప్పది కానీ పాల పుట్టగొడుగుది కానీ. ఎక్కడ మనకి తేడా వస్తుంది అంటే పాల పుట్టగొడుగు అంటే రెండు కూడా మన స్పాన్ రన్ కోసం ఒక 20 రోజులు చీకటి గదిలో పెడతాము. అంతా కూడా బూజంతా పరుచుకున్న తర్వాత ఈ ఫ్రూటింగ్ కోసం పెట్టినటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ చేసేటటువంటి కార్యక్రమాల్లో మనకి తేడా వస్తుందన్నమాట. మేడం అయితే ఇప్పుడు ఈ స్పాన్ గురించి చెప్పారు కదా, అయితే మనకి ఏపీలో ఎక్కడ దొరుకుతుందంటారు? ఒకవేళ దొరికితే ఆన్లైన్ అవైలబుల్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మనకి చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారండి. మనకి రాజమండ్రిలో లక్ష్మీ మష్రూమ్స్ అని, అదేవిధంగా నేను ఇందాక మీకు చెప్పాను కదా అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి దొరుకుతూ ఉంది. అదేవిధంగా మనం ఈ మధ్యనైతే విడిపోయాం కానీ మనకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో కూడా హైదరాబాద్లో ఉందండి అది, అక్కడ కూడా మనకి దొరుకుతూ ఉంది. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కూడా మనకి దొరుకుతూ ఉంది. అంటే గవర్నమెంట్ యూనివర్సిటీ తరపున అయితే అక్కడ దొరుకుతుంది. మనకి చాలామంది యువత పుట్టగొడుగుల మీద కంటే స్పాన్ అమ్మడం వల్ల ఎక్కువ ఆదాయాలు వస్తున్నాయి కాబట్టి దానిలో కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణను తీసుకొని ప్రైవేట్గా కూడా వాళ్ళు కూడా మనకి ఈ స్పాన్ను అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. మేడం అయితే దాదాపుగా దీని కాస్ట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటేనండి ఇప్పుడు దానికి స్పీషీస్ని బట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో వాళ్ళ కాస్ట్ ఒక్కో రకంగా పెట్టుకుంటూ ఉన్నారు. 150 నుండి 200 వరకు 1 కేజీ స్పాన్ మనకి దొరుకుతూ ఉంది. మేడం అయితే ఇది సొంతంగా మనం ఇళ్లలో పెంచుకోవచ్చు అంటారా? ఇళ్లలో పెంచుకోవడం అంటేనండి నేను చెప్పినట్టు పుట్టగొడుగుని ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ పాల పుట్టగొడుగుని కానీ ఆయిస్టర్ మష్రూమ్ ముచ్చపు చిప్ప పుట్టగొడుగుని కానీ ఇంట్లో చాలా చక్కగా పెంచుకోవచ్చు. దానికి అవసరమైన 2 గదులు అండ్ నేల మీద గట్ట పెట్టినప్పుడు ఏంటవుతుందంటే చీమలు నల్లులు దోమలు చెదలు ఇలాంటి వాటి సమస్య ఉంటుంది కాబట్టి కొంచెం నేల మీద పెట్టకుండా ఐరన్ ర్యాక్స్ కానీ లేదంటే చెక్కతో చేసినటువంటి ర్యాక్స్ కానీ పెట్టుకుని చాలామంది ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా అది కూడా అవకాశం లేనప్పుడు ఈ పెంకుటిల్లు వాసాలు అవి ఉంటాయి కదా వాటికి వేలాడదీస్తూ కూడా కొంతమంది యువత చేయడాన్ని మేము చూసాము. అది కూడా పర్వాలేదు. ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని చాలా తక్కువ పెట్టుబడితో మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. చేయాల్సిందల్లా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం. అంటే నేల మీద పెట్టుకోకుండా ఈ ఐరన్ దాంట్లో పెంచుకుంటే బాగుంటుంది మేడం. అయితే ఈ కేసింగ్ అంటే ఏంటి, దీన్ని ఎలా చేయాలంటారు? అదే ఇందాక నేను మీకు చెప్పాను కదా, ముచ్చపు చిప్ప పుట్టగొడుగు కానీ పాల పుట్టగొడుగు కానీ ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ 20 రోజులు కూడా మనకి ఆల్మోస్ట్ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది.
మనము ఇందాక బెడ్స్ తయారు చేసి చీకటి గదుల్లో పెట్టుకున్నాం కదా, ఈ బెడ్స్ నుండి స్పాన్ మొత్తం బెడ్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి, అంటే బెడ్ అంటే ఏంటంటే ఆ నింపిన సంచి అన్నమాట, దాన్ని బెడ్స్ అంటారు. మనం అప్పుడప్పుడు మధ్యలో పర్యవేక్షించవచ్చు, చూడొచ్చు. చూస్తే కనుక చక్కగా ఒక తెల్లటి బూజులాగా పరుచుకొని ఉంటుంది. ఇంకా 20 days అయిపోయింది అనుకున్నప్పుడు ముచ్చపు చిప్ప పుట్టగొడుకు అనుకోండి, నీట్గా పైన ఉన్నటువంటి పాలిథిన్ కవర్ తీసేసేయాలి. తీసేసి నెక్స్ట్ ఫ్రూటింగ్ రూమ్లోకి తెచ్చేసుకోవాలి. అంటే గాలి వెలుతురు శుభ్రంగా ఉన్నటువంటి రూమ్లోకి తెచ్చుకొని ర్యాక్స్లో కానీ దేనిలో మనం పెట్టుకున్నటువంటి దానిలో అమర్చుకోవాలి. అలా కాకుండా పూర్తిగా కవర్ తీయకుండా కూడా స్టెరిలైజ్ చేసినటువంటి బ్లేడ్తో అక్కడక్కడ కోయాలి. కోసినప్పుడు ఏంటవుతుందంటే ఖచ్చితంగా గాలి వెలుతురు ఎటుందో అటువైపు నుండి కూడా ఫంగస్ దాని తాలూకా గొడుగులు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆయిస్టర్ మష్రూమ్ అయితే అలాగా మనం సంచి తీసేసి లేదంటే ఘాట్లు పెట్టేసేసుకొని నీట్గా మన ఫ్రూటింగ్ రూమ్లోకి తీసుకొచ్చి పెట్టేసేసుకుని సరైనటువంటి తేమ, సరైనటువంటి ఉష్ణోగ్రత, వెలుతురు అన్నీ పెట్టుకుని అప్పటి నుండి ఏం చేయాలి అంటే ఆ బెడ్స్ మీద నీళ్లు స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. నీటితో దాన్ని తడుపుతూ ఉండాలి. బయటకు తీసిన తర్వాత సుమారు 10 రోజుల్లో మనకి వచ్చేస్తుంది. పుట్టగొడుగులు పిన్ హెడ్ స్టేజ్ నుండి వచ్చేస్తాయి. ఒక్కొక్క బెడ్ నుండి మనం 3 crops హార్వెస్ట్ చేసుకోవచ్చు. 3 సార్లు మనం పంటను తీసుకోవచ్చు. మనం చేయాల్సిందల్లా రోజుకి 2 సార్లు నీటిని చిలకరిస్తూ ఉండాలి. చిలకరించమన్నారు కదా అని డబ్బాలు పోసేస్తే ఏంటవుతుందంటే ఆ గడ్డి అన్నది నీరు ఎక్కువైపోతే కుళ్ళిపోతుంది. అలా కాకుండా చిన్న చిన్న బేబీ స్ప్రేయర్స్ ఉంటాయి కదా, వాటితో స్ప్రే చేసుకోవాలి. అండ్ మనం చల్లేటటువంటి నీళ్లు ఇష్టం వచ్చినటువంటి కాకుండా అవి కూడా సూక్ష్మజీవరహితం చేయాలి. స్టెరిలైజ్ చేసుకున్న వాటర్ కానీ, డిస్టిల్ వాటర్ కానీ, లేదంటే ఏంటంటే బాగా మరగబెట్టేసి చల్లారిన తర్వాత దాన్ని మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట. తేమ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా ఉండాలి. ఉన్నట్టయితే చక్కగా దాని నుండి మనకి మష్రూమ్స్ వచ్చేస్తాయి. ముఖ్యంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయిస్టర్ మష్రూమ్కి కొంచెం కీపింగ్ క్వాలిటీ తక్కువ, అంటే నిల్వ ఉండేటటువంటి సామర్థ్యం తక్కువ. చాలా టెండర్గా ఉంటాయి. అది విచ్చుకున్నటువంటి వెంటనే 24 గంటల్లోపు దాన్ని కోసేసుకుని మార్కెట్ చేసుకోవాలి. ఎందుకంటే 1 or 2 daysకి మించి ఉండవు. ఉన్నా ఏంటవుతుంది అంటే అవి డ్రై అయిపోతూ ఉంటాయి అంచుల నుండి. అప్పుడు మనకి సరిగ్గా తూకం ఉండదు, అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి సో చాలా కేర్ఫుల్గా వచ్చినట్టుగా నీట్గా పిక్ చేసేసుకొని దాన్ని మార్కెట్ చేసుకోవాలి. ఇది ఆయిస్టర్ మష్రూమ్ గురించి. మరి పాల పుట్టగొడుగులకి ఏం చేయాలి అంటే స్పాన్ రన్ అయిపోయిన తర్వాత ఇంకా సంచి అంతా కూడా బూజు నిండింది అనుకున్న తర్వాత ఫ్రూటింగ్ రూమ్లోకి తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకొని సరిగ్గా సగానికి మనం కట్ చేసుకోవాలి. ఆ సంచులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసుకున్న తర్వాత దాని మీద కేసింగ్ మెటీరియల్ అన్నది 1 అంగుళం మందంలో మనం పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిస్టర్ మష్రూమ్ విషయంలో ఉండవు. పాల పుట్టగొడుగులు పెంచినప్పుడు కేసింగ్ అన్నది కంపల్సరీ. మరి కేసింగ్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ వస్తుంది. కేసింగ్ అంటే కొన్ని ప్రాంతాల్లో ఎర్రమట్టిని వాడతారు, కొన్ని ప్రాంతాల్లో నల్లమట్టి, ఇసుక, 3/4 వంతు నల్లమట్టి, 1/4 వంతు ఇసుక, అంటే 75:25 అట్లా కూడా వేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే నల్ల మట్టిలోనే కోకోపిట్ అంటాము, మనము కొబ్బరి పీచుని వాడుతూ ఉంటారు. కొంతమంది నల్ల మట్టిలో వెర్మి కంపోస్ట్ కలుపుతారు, కొంతమంది కంపోస్ట్ కలుపుతారు. వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి పదార్థాలను బట్టి కేసింగ్ మెటీరియల్ తయారు చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మట్టి తీసుకురమ్మన్నారు కదా అని మట్టి తీసుకొచ్చేసి కోకోపిట్ తీసుకొచ్చేసి రకరకాల పదార్థాలు కలిపేసి చక్కగా పెరిగినటువంటి ఫంగస్ మీద మనం పేర్చుకున్నాము అంటే మళ్ళీ కంటామినేషన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మన కంటికి కనిపించినటువంటి కోటానుకోట్ల సూక్ష్మజీవులు మన మట్టిలో ఉంటాయి, మన వాతావరణంలో ఉంటాయి. దీన్ని కూడా కంపల్సరీగా స్టెరిలైజ్ చేసుకోవాలి అండి. మరి మట్టిని ఎట్లా స్టెరిలైజ్ చేసుకోవాలి అంటే ఇది తక్కువ స్థాయిలో తక్కువ క్వాంటిటీలో మేము చేసుకుంటాము అన్న వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టేసేసుకొని దాన్ని చల్లారాక నీట్గా చేసుకోవచ్చు. లేదు మేము కెమికల్తో చేస్తాము అంటే ఒక 2 వారాల ముందుగానే ఈ ఫార్మాల్డిహైడ్తోనే మళ్ళీ స్టెరిలైజ్ చేసేసుకోవచ్చు. చక్కగా సూక్ష్మజీవరహితం అయ్యింది అనుకున్న తర్వాత దానికి కంపల్సరీగా సున్నం కలపాలి. సున్నం ఎందుకు కలపాలి అంటే pH అన్నమాట. pH అంటే ఇది అతిగా ఆమ్లతత్వం ఉన్నటువంటి దానిలో అయితే పుట్టగొడుగులు సరిగా పెరగవు. న్యూట్రల్ pH ఉన్నటువంటిది లేదా స్లైట్లీ ఆల్కలైన్ అంటే 7 నుండి 8 వరకు pH ఉన్నటువంటి
మట్టి ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఒకవేళ ఏమాత్రం తేడా ఉంటే దాన్ని న్యూట్రల్ చేయడం కోసం దానికి సున్నాన్ని కలుపుతాం. సున్నాన్ని కలిపిన తర్వాత కేసింగ్ ఒక అంగుళం మందంలో చేసుకోవాలి. అంగుళం మందంలో చేసేసుకున్న తర్వాత మనము దాన్ని కూడా ఈ బెడ్స్ని ఎట్లా తడిపే వాళ్ళమో అదేవిధంగా చక్కగా లైట్గా తడుపుకుంటూ ఉండాలి. కేసింగ్ మెటీరియల్కి 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి. లేదంటే ఎప్పటికప్పుడు ఆరిపోతూ ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ సార్లు మనము వాటర్ స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే ఎయిర్ ఫ్లో, గ్యాషియస్ ఎక్స్చేంజ్ అన్నమాట. లోపలికి బయటికి చక్కగా గాలి ప్రసరణ ఉండే విధంగా కొంచెం ఏమంటే లూజ్గా ఉండే విధంగా ఉండాలన్నమాట. ఈ 2 కేసింగ్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మేడం, అయితే ఈ పుట్టగొడుగులో చాలా రకాల ఔషధాలు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈ పుట్టగొడుగుల పెంపకం చాలా లాభదాయకం అని కూడా అనుకున్నాం. అయితే మేడం, ఇప్పుడు ఎదురయ్యే సమస్యల గురించి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాం చెప్పండి మేడం. ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే మేము చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. ఒక 30-40 మంది ట్రైనీస్లో ఒక 10-15 మంది ఇన్స్పైర్ అవుతారు. ఏముంది, ఖర్చేముంది, ఇంట్లో కుటీర పరిశ్రమగా చేయొచ్చు కదా అని. కానీ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అది మొత్తానికి పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం కూడా వేస్ట్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మనం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే మిగిలిన పంటలకు ఎట్లా అయితే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, పురుగులు ఇవన్నీ వస్తున్నాయో అదేవిధంగా మన పుట్టుగొడుగులకు కూడా ఇవన్నీ కూడా ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ప్లేసుల్లో కొంతమంది రైతులు మనకి ఫోన్ చేస్తూ ఉంటారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు. ఏమంటారు, బెడ్స్ కంటామినేట్ అయిపోయినవి అంటే ఏంటంటే స్పాన్ రన్ చేసిన తర్వాత తెల్లటి బూజు మాత్రమే మనకు కనిపించాలి. తెలుపు కాకుండా ఆకుపచ్చగా కానీ, పసుపుగా కానీ, నల్లగా కానీ ఇంకా ఏ విధమైనటువంటి రంగులు వచ్చినా కూడా మనం ఆశించినటువంటి బూజు మన పుట్టగొడుగు కాకుండా వేరేది పెరిగిపోతుంది అని అర్థం. సో శాస్త్రవేత్తలు ఏం చెప్తూ ఉంటారంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దీన్ని గుర్తించినట్టయితే బెడ్ని అక్కడి వరకు కోసేసి దాన్ని పడేసుకున్న తర్వాత 2% ఫార్మలిన్ స్ప్రే చేసుకోండి, లేదంటే బ్యావెస్టిన్ స్ప్రే చేసుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇవి చాలా ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయేదానికి అవకాశం ఉంటాయి. నన్ను గనక అడిగితే కంపల్సరీగా ఏదైతే బెడ్ కంటామినేషన్ వచ్చిందో ఆ బెడ్స్ని మనం డిస్కార్డ్ చేయడమే, అంటే దాన్ని పడేయడమే బెటరు. లేదంటే దాని నుండి ఒకదానికి ఇంకొంచెం స్ప్రెడ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవి బూజులు. రెండోది ఏంటంటే వాటర్ ఎక్కువగా అత్యుత్సాహంతో మనం వాటర్ ఎక్కువ వేసేసినా, లేదంటే మనం గడ్డిని పూర్తిగా పిండకుండా స్పానింగ్ అది చేసినా, బ్యాగింగ్ చేసినా కూడా కుళ్ళు వస్తుంది. అంటే ఏంటంటే అక్కడ ప్యాచులుగా కుళ్ళిపోతూ ఉంటుంది. అది ఒకటి సమస్యగా చాలామంది చెప్తూ ఉంటారు. అదేవిధంగా బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మరి బ్యాక్టీరియా వచ్చింది అంటే మనం ఏం చేయాలి అంటే 10 లీటర్ల నీటిలో 2 గ్రాముల బ్లీచింగ్ పౌడరు, బ్యాక్టీరియాని మనం నిర్మూలించడానికి అది చాలా మంచి సొల్యూషన్. బ్లీచింగ్ పౌడర్ని వేసుకొని చిన్నగా దాన్ని తడుపుకుంటూ ఉండాలన్నమాట. మరి వైరస్కు సంబంధించినటువంటి కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటితో పాటు పురుగులు మేమేం తక్కువ అన్నట్టు పురుగులు కూడా బాగా వస్తూ ఉంటాయండి. మరి నల్లులు వస్తాయి, ఇంకా రకరకాలైనటువంటి నులు పురుగులు వస్తాయి, దోమ వస్తుంది, ఈగలు వస్తాయి. వీటన్నిటికీ ముందుగా మనం ఏంటైతే ఏ రూమ్లో అయితే పుట్టగొడుగులు పెంచుకుంటూ ఉన్నామో ఆ గదిలో మనము చక్కగా కిటికీలు తెరిచి ఉంచుతాం కదా వెంటిలేషన్ కోసం, దానికి మస్కిటో నెట్స్ అన్నవి పెట్టేసుకోవాలి. అదేవిధంగా మనము ఈ మస్కిటోస్ని వాటిని ఆకర్షించేటటువంటివి కొన్ని మిషన్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎటువంటి సూచించినటువంటి పురుగు మందులు కానీ బెడ్స్ మీద స్ప్రే చేయకూడదు. ఎందుకంటే వాటిని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటి పెస్టిసైడ్ రెసిడ్యూస్ మనకి బాడీలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎలా నియంత్రించాలి అంటే గదులను ముందే శుభ్రం చేసుకోవాలి. ఫ్లోర్ కానీ, మనం పెట్టేటటువంటి ఈ స్టాండ్స్ కానీ, మనం పెట్టుకున్నటువంటి గోను సంచులు, హ్యూమిడిటీ మెయింటైన్ చేయడం కోసం కిటికీలకు గోను సంచులు పెట్టుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, వాటిని తడుపుకుంటూ ఉంటాం. అవి కానీ, నెట్స్ కానీ, ఏ పరికరాలు వాడినా వాటిని డైక్లోరోవాస్తో కానీ, క్వినాల్ఫాస్తో కానీ వీటితో మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు దాని మీద స్ప్రే చేసుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోని బెడ్ల మీద అస్సలు వాడకూడదు. అండ్ నులి పురుగులు, మనకి కంటికి కనిపించినటువంటి నులి పురుగులు కూడా ఉంటాయి, వాటికి కూడా
మనకి రికమెండెడ్ నిమాటిసైడ్స్ కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అవి మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కాబట్టి డైరెక్ట్గా దాని మీద స్ప్రే చేసే పరిస్థితి మనం రానేయకూడదు. వాటిని మనం డిస్కార్డ్ చేసుకుంటేనే మంచిది. మరి వీటితో పాటు పురుగులు, తెగుళ్ళు, వైరస్లు, వీటితో పాటు మానవ తప్పిదాలు కొన్ని ఉంటాయి. ఎట్లా అంటే చాలామంది యువత ఎంటర్‌ప్రెన్యూర్స్ కాల్స్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టే చేసాము, స్టెరిలైజ్ చేసాము, అంతా బాగానే ఉంది, కానీ కేసింగ్ చేసుకున్న తర్వాత, కేసింగ్ చేస్తాం కదా మట్టితో నింపిన తర్వాత ఒక 20 రోజుల్లో బటన్ చిన్న చిన్న పిన్ హెడ్స్ వచ్చేసేయాలి. ఆ పిన్ హెడ్స్ నుండి ఒక వారం రోజుల్లోపు మనకి మష్రూమ్ వచ్చేయాలి. ఈ పాల పుట్టుగొడుగులకి ఏంటంటే చక్కగా ఆకర్షణీయమైనటువంటి కాడ మీద గొడుగు చక్కగా ఉంటుందన్నమాట. దానివల్ల మార్కెటింగ్ కూడా బాగా జరుగుతూ ఉంటుంది. చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు ఏంటంటే 20 రోజులు అయిపోయింది కానీ మాకు దాని లోపల నుండి పుట్టగొడుగులు బయటికి రాలేదు, ఎక్కడ తప్పు జరిగింది? పుట్టగొడుగులు బయటికి రాలేదు అంటే ఖచ్చితంగా కేసింగ్ కాంపాక్ట్గా అయి ఉండాలి. కేసింగ్ మెటీరియల్ ఏదైతే మనం వాడుతూ ఉన్నామో అది కాంపాక్ట్ అయి ఉండాలి. రెండోది, ముందుగానే నేను చెప్పినట్టు స్పాన్ రన్కి తక్కువ వెలుతురు ఉంటుంది. ఈ ఫ్రూటింగ్ బాడీస్ ఏదైతే గొడుగులు బయటకు రావడానికి ఎక్కువ వెలుతురు ఉండాలి, వెలుతురు బాగా ఉండాలి. రెండోది ఏంటంటే హ్యూమిడిటీ, 95% హ్యూమిడిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి కేసింగ్ మీ నుండి గొడుగులు రాకుండా ఉంటాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటుందంటే ఇందాక నేను చెప్పాను కదా, బాగా ఆ బెడ్లో నీరు ఎక్కువగా, తేమ ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకీ క్యాప్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. గొడుగులా రాకుండా సన్నపుట దారపు పోగులాగా తెల్లటి పోగులు వచ్చేసి దాని మీద చిన్ని గొడుగు వస్తూ ఉంటుంది. అవి మనం పుట్టగొడుగులు అనుకునేటటువంటి భ్రమపడేటటువంటి అవకాశం ఉంది. అవి కంటామినేషన్స్ అండ్ అవి మంచిది కాదు, వాటిని తొలగించుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ఏంటవుతుందంటే కేసింగ్ మీ నుండి చక్క పుట్టగొడుగులు వచ్చేస్తాయి. వచ్చేసాక కాడ పెద్దదిగా ఉంటుంది, పైన ఉన్నటువంటి గొడుగు చిన్నగా ఉంటుంది. ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటుంది అంటే వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు, టెంపరేచర్స్ తక్కువగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే విపరీతంగా వచ్చేస్తాయి బెడ్ మీద, టూ మెనీ మష్రూమ్స్, కానీ మనం చూసినట్టయితే మనం ఆశించినటువంటి సైజు రాదు. మరి సైజు కూడా ఇంపార్టెంటే. మార్కెట్ వాల్యూ మనం పెంచుకోవాలి అంటే చక్కటి ఆకారం ఉండాలి, సైజు ఉండాలి కదా. మరి ఇది ఎట్లా ఎందుకు జరుగుతుంది అంటే ముందుగానే చెప్పాను నేను, సరిపడినంత స్పాన్ మనం వేసుకోవాలి. లేనట్టయితే ఎక్కువ పుట్టగొడుగులు వచ్చేస్తే వాటికి సంబంధించినటువంటి పోషకాలు, ఆహారం గురించి కాంపిటీషన్ పెరిగిపోతుంది దానికి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు వాటిని పోషించడం మనం చాలా కష్టం. తక్కువ మంది అన్నప్పుడు చాలా బలంగా చక్కగా మనం కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విత్తనం ఎక్కువైపోయినప్పుడు పుట్టగొడుగులు ఎక్కువ పెరిగిపోయి వాటికి కాంపిటీషన్ పెరిగిపోయి మరి సరైనటువంటి న్యూట్రియంట్స్ మన సబ్స్ట్రేట్లు అంటే గడ్డి వాడుతున్నాం కదా, దానిలో లేనప్పుడు కూడా మనం ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు. మరి చిన్న గొడుగులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా కొన్నిసార్లు ఏంటవుతుందంటే అసలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి గొడుగులు, అవి కూడా తక్కువ పరిమాణంలో ఉండవు. దీనికి ఏంటి అంటే ఇది కూడా అంతే, పోషకాలు తక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఎండిపోయి, ఎండకెండి, వానకు తడిసి, దానిలో ఉన్నటువంటి గడ్డిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా డ్రైన్ అయిపోయి వర్షంతో వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని గడ్డిగా వాడుతూ ఉన్నాం. ఎంత పిండినా కూడా దాని నుండి మనకి పోషకాలు అనేవి రావు. ఇంకా కొంతమంది ఔత్సాహికులు ఏంటి చేస్తూ ఉన్నారంటే దానిలో మినప పొట్టు కానీ, పెసర పొట్టు కానీ, అంటే స్టెరిలైజ్ చేసేటప్పుడు ముందుగా నేను చెప్పాను కదండి, ఈ గడ్డిని కట్ చేసేసి పెట్టుకోవాలి, ఫార్మాల్డిహైడ్లో ఓవర్ నైట్ 12 hours పెట్టుకోవాలి అని. అలాంటప్పుడే వరి పొట్టు కానీ, కంది పొట్టు కానీ, అలాంటి పొట్టులను కూడా వాళ్ళు వాడుతూ ఉన్నారు. దానిలో కూడా కొన్ని మిగిలినటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఆ న్యూట్రియంట్స్ని వాడుకొని కూడా బలవంతంగా మంచి ఆరోగ్యవంతమైనటువంటి పుట్టగొడుగులు వస్తాయి. ఎప్పుడైతే పోషకాలన్నీ లేనటువంటి నిర్వీర్యమైనటువంటి మనము సబ్స్ట్రేట్ని వాడామో అప్పుడు కూడా మనకి సరైనటువంటి దిగుబడి రాదు. పోషకాలు గడ్డిలో లేకపోయినా సరైనటువంటి ఇది రాదు. మనము అథెంటిక్ సోర్స్ నుండి కొనుక్కున్నప్పటికీ కూడా స్పాను అది ఆరోగ్యవంతమైనది, పొటెన్షియల్ స్పాన్ కాకపోయినా కూడా మనకి సరైనటువంటి ఫ్రూటింగ్ రాదు. అంటే మనం ఆశించిన స్థాయిలో దిగుబడి పొందలేము. సరైనటువంటి పద్ధతులు పాటించి, సరైన యాజమాన్యం పాటించి, మంచి గడ్డి, మంచి స్పాను అన్నీ వాడినట్టయితే
ఒక్కొక్క బ్యాగ్ నుండి మనము ఒక 3 కోతల వరకు తీసుకోవచ్చు. ఒక్కొక్క బ్యాగ్ నుండి మినిమం 2 కేజీల పుట్టగొడుగులు మనం ఈల్డ్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అయితే మేడం, ఇప్పుడు మనం పుట్టగొడుగుల పెంపకం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దీనికి సంబంధించి ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ట్రైనింగ్ ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది, లేదా మీరే రైతుల దగ్గరికి వెళ్ళి ఇలా వర్క్షాప్ లాంటివి చేస్తారా? అసలు ఎలా రైతులు ఎలా తెలుసుకుంటారు? ఓకే అండి, యాక్చువల్గా ఏంటంటే మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి చాలా ప్రాంతాల్లో అనేకమైనటువంటి ట్రైనింగ్స్ మనం ఇస్తూ ఉన్నాము. ఇది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి అనేకమైనటువంటి శిక్షణా కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాము. మరి వీటితో పాటుగా ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మా యూనివర్సిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి ప్రత్యేకంగా మేనేజ్ వాళ్ళు స్కిల్ టీచింగ్ ఫర్ రూరల్ యూత్ అనేటటువంటి దానికి మనకి ఫండింగ్ ఇస్తూ ఉన్నారు. దానిలో ఏంటంటే వారం రోజుల పాటు మనము యువత ఎవరైతే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసము దీన్ని పుట్టగొడుగులను చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మనం వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఏంటంటే స్పాన్ తయారు చేసుకోవడం దగ్గర నుండి, స్పాన్ తయారు చేయాలి అంటే కొంచెం సైంటిఫిక్ స్కిల్స్ అవసరం అవుతాయి. మదర్ స్పాన్ నుండి, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం వేరే ప్లేస్లో ఉండి కొనుక్కొని అది సరైందా కాదా అనేటటువంటి మీమాంసలో ఉండకుండా ఎట్లా ల్యాబొరేటరీ కండిషన్లో ఎట్లా స్పాన్ తయారు చేసుకోవాలి అన్న దాని గురించి, అదేవిధంగా వాల్యూ ఎడిషన్ గురించి అన్ని అంశాల మీద కూలంకుషంగా 1 వీక్ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయండి. మరి 2 డేస్ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మేము డిఫరెంట్ ట్రైబల్ ప్లేసెస్కి వాటిలోకి వెళ్ళి కూడా 1 డే ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాము. చాలాసార్లు మనం ఏంటంటే ఇచ్చేటటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అదేవిధంగా యూనివర్సిటీ బోత్ ఇద్దరు కలిసి మన మేనేజ్ వాళ్ళ సౌజన్యంతో ఈ స్కిల్ టీచింగ్ ఫర్ రూరల్ యూత్ అని మనం చేస్తూ ఉన్నాము. దానికి మనం ముందు 1 రోజు 2 రోజుల ముందు కూడా మనం నోటిఫికేషన్స్ కూడా ఇస్తూ ఉంటాం, ఒక పత్రికా ప్రకటన ఇస్తూ ఉంటాం. దానికి ఎటువంటి ఫీజు కూడా మనం తీసుకోము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము రెసిడెన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ మనం ఇస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఏంటంటే నాబార్డ్ వాళ్ళు కూడా మనకి స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంటారు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద. మేము ప్రాజెక్ట్ రూపేణా వాళ్ళకు కూడా పెట్టుకొని ఒక 5 డేస్ నుండి 7 డేస్ ట్రైనింగ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి. మేడం, అయితే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలంటారా ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి కానివ్వండి, లేదంటే ఇలా కొత్తగా పుట్టగొడుగుల పెంపకం చేసేవారికి? అస్సలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నది అసలు ప్రశ్నే లేదండి. ఒక్కటి వాళ్ళు తెలుసుకోవాల్సింది వాళ్ళ కొనుక్కున్న స్పాన్ బాగుందా లేదా, రెండోది వాళ్ళు పండిస్తున్న చోట ఉష్ణోగ్రత ఎట్లా ఉంది, తేమ ఎలా ఉంది, హ్యూమిడిటీ ఎలా ఉంది, వాటి కోసం మనకి హైగ్రోమీటర్స్ అవి ఉంటాయి. వాటిని హ్యాండిల్ చేయడం ఎట్లా, వాటిని రీడింగ్స్ చూడడం ఎట్లా, అదేవిధంగా ఉడకబెట్టడం అన్నది మనకి ఇంట్లో ఆడవాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. మరి ఫార్మాల్డిహైడ్ యాడ్ చేసుకుంటాము, బ్యావిస్టిన్ యాడ్ చేసుకుంటాం, ఎట్లా ఉడకబెట్టచ్చు. మనకు వచ్చేటటువంటి ట్రైనింగ్లో 10వ తరగతి వాళ్ళు వస్తారు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డ్రాప్ అవుట్స్, కాలేజ్ డ్రాప్ అవుట్స్. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మేము ఇచ్చే ట్రైనింగ్స్లో అండి కంపల్సరీగా 40% ఉమెన్ ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకి ఎవరైతే సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఎడ్యుకేషన్ పెద్ద హై లెవెల్ ఎడ్యుకేషన్ ఏం లేదు, మామూలు డ్రాప్ అవుట్, స్కూల్ డ్రాప్ అవుట్స్, కాలేజ్ డ్రాప్ అవుట్సే వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు అవుట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్. కానీ మదర్ కల్చరు తయారు చేసే వాళ్ళకి మాత్రం కొంచెం స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. హౌ టు స్టెరిలైజ్, అదేవిధంగా లామినార్ ఎయిర్ ఫ్లోని మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఆటోక్లేవ్లో ఎంత టెంపరేచర్ ఎంత ప్రెషర్ పెట్టుకోవాలి, పాస్చరైజేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇలాంటి వాటికి మాత్రం కొంచెం స్పెషల్ ఫోకస్ అవసరం అవుతుంది. ఎప్పుడు మదర్ కల్చర్ తయారు చేసేట వాళ్ళకి, స్పాన్ తయారు చేసేట వాళ్ళకి, వీళ్ళకి మాత్రం కొంచెము మనము సైంటిస్టులు కొంచెం జాగ్రత్త తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. మేడం, అయితే ఈ కొత్తగా ఈ పుట్టగొడుగుల పెంపకం చేయాలనుకునే రైతులకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మనం ఏంటంటేనండి అనేకమైనటువంటి స్టేట్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ స్థాయిలో మనం పుట్టగొడుగుల పెంపకం చేపట్టాలి అనుకున్న వాళ్ళు, అంటే నేను ముందు చెప్పాను కదా మీకు బటన్ మష్రూమ్స్, ఏదైతే మనకు బజార్లో చిన్న చిన్న బటన్స్ లాగా మన రిలయన్స్ వాటిలో ఇట్లా దొరుకుతూ ఉంటాయో మాల్స్లో, అవి తయారు చేయాలి అంటే కంపల్సరీగా మనకు కొంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అలా ఇన్వెస్ట్మెంట్ కోసం నిరుద్యోగ యువతకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మీరు వాటి హెల్ప్ తీసుకోవచ్చు. అదేవిధంగా నాబార్డ్ వాళ్ళు కూడా మనకి స్పాన్ ప్రొడక్షన్కి, మళ్ళీ మష్రూమ్ ప్రొడక్షన్కి, వాటికి కూడా వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ ఉన్నారు.
మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇబ్బంది లేనంత వరకు పర్వాలేదు, లేదంటే మీరు బ్యాంక్స్ నుండి కూడా లోన్ తీసుకుని కూడా ఇది స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడు బటన్ మష్రూమ్ మీరు చేపట్టాలి అనుకుంటే, ఎందుకంటే అక్కడ మనం పూర్తి ఎన్విరాన్మెంట్ని కంట్రోల్కి తీసుకొస్తాము, ఏసీ మెయింటైన్ చేస్తాము, హ్యూమిడిఫైయర్స్ మెయింటైన్ చేస్తాము. అలాంటప్పుడు మరి మనం పాల పుట్టగొడుగులు కానీ ఆయిస్టర్ పుట్టగొడుగులు కానీ అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చాలా తక్కువ సమయంలో మీకు ఫస్ట్ క్రాప్ 40 రోజులకు వచ్చేస్తుంది. మనం డిమాండ్ని బట్టి చూసుకోవాలి. మనకి ఏదో మనకు వచ్చేస్తుంది కదా అని అత్యుత్సాహంతో మనము ప్రొడక్షన్ చేసేస్తే, ఇప్పుడు ఆయిస్టర్ పుట్టగొడుగుకి కీపింగ్ క్వాలిటీ తక్కువ, కోసుకున్న తర్వాత వెంటనే అమ్మేసుకోవాల్సి వస్తుంది. మహా అయితే ఫ్రిడ్జ్లో ఒక 2 రోజులు పెట్టగలుగుతాం. మరి పాల పుట్టగొడుగు అనుకోండి, బయటనే పాలిథిన్ కవర్స్లో చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని బయట ఒక 4-5 రోజులు పెట్టుకోవచ్చు. రిఫ్రిజిరేటర్లో అయితే ఒక 10 రోజుల వరకు మ్యాక్సిమం చేయగలుగుతాము. ఏదైనా కూడా, ఏ బిజినెస్ అయినా ఇట్ డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్. మార్కెటింగ్ అన్నది చాలా శ్రద్ధ తీసుకోవాలి. నువ్వు పుట్టగొడుగుల పెంపకం స్టార్ట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఎంత కమ్ముతున్నావు, ఏ సీజన్లో నీకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడే నీ మార్కెటింగ్ ఛానల్ నువ్వే ఎంచుకోవాలి. ఏంటి అంటే ఏ ఛానల్స్ ద్వారా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, ఎక్కడెక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నావు, ఏమేమి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు. సాధారణంగా ఏంటి అంటే ఇవాళ రేపు హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోయింది కాబట్టి ఎవ్రీబడి అందరూ కూడా వాళ్ళ జనరల్ డే టు డే ఫుడ్లో దీన్ని ఒక భాగంగా తీసుకుంటూ ఉన్నారు, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్. మరి పెళ్ళిళ్ళ సీజన్లో కానీ, కొంచెం ఫంక్షన్స్ కానీ, ఆ సీజన్లో కానీ అంటే మనము డిమాండ్ ఎప్పుడు ఉన్నది అన్నది కొంచెం సర్వే తీసుకోవాలి ఖచ్చితంగా. లేదంటే ఇవి పెరిషబుల్స్ కింద వస్తాయి. వీటిని మనము ఇంత కష్టపడి ప్రొడక్షన్ చేసిన తర్వాత వీటిని వాటిని సరైనటువంటి టైంకి అమ్ముకోలేకపోయినట్టయితే ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది. దీనికోసం కూడా మేము వాల్యూ ఎడిషన్ చేపట్టడానికి కూడా అనేకమైనటువంటి ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నామండి. ఏంటంటే మిగిలినటువంటి పంటల్లాగానే ఒక సీజన్లో ఎక్కువ ప్రొడక్షన్ అయిపోయింది, దాన్ని వేస్ట్ చేయకూడదు అనేటటువంటి పరిస్థితుల్లో డీహైడ్రేట్ చేసుకోవచ్చు. డీహైడ్రేషన్ అంటే తేమ శాతం 90 ఉంటుంది. ఇప్పుడు మామూలుగా పుట్టగొడుగుల్లో 85 to 90 ఉంటుంది. దాన్ని 10%కి తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు మామూలుగా అల్లం నుండి సొంట ఎట్లా చేస్తున్నాము, అలాగే డ్రైడ్ వెజిటబుల్స్ చేస్తూ ఉన్నాము. ఇలాగా డ్రైయింగ్ అనేది సర్వసాధారణమైనటువంటి టెక్నిక్ అయిపోయింది. డ్రైయింగ్ కూడా మనకి మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. దానిలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ని ఎప్పుడైతే తీసేస్తామో దాని యొక్క కీపింగ్ క్వాలిటీ అంటే భద్రపరచడానికి దాని అనువుగా ఉంటుందన్నమాట. నీట్గా డ్రైడ్ మష్రూమ్స్ అమ్ముకోవచ్చు. కాకపోతే ఏంటంటే 10 కేజీల ఫ్రెష్ మష్రూమ్స్ నుండి 1 కేజీ మాత్రమే డ్రైడ్ మష్రూమ్ వస్తుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి. ఆ డ్రైడ్ మష్రూమ్నే కొన్నిటికి మనకి లింకప్స్ పెట్టుకున్నామా అంటే మీకు ముందుగానే నేను చెప్పాను, అనేకమైనటువంటి ఔషధాల్లో వాడుతున్నారు. అండ్ రెడీ టు ఈట్ ఫుడ్స్లో కూడా దీన్ని వాడుతూ ఉన్నారండి. రెడీ టు ఈట్ ఫుడ్స్లో, ఆయుర్వేదిక్ వాటిల్లో అన్నిట్లో వాడుతూ ఉన్నారు. వీటితో పాటుగా ఏంటంటే మనము డ్రైడ్ మష్రూమ్ని పౌడర్ చేసి కూడా అమ్ముకోవచ్చు. అదేవిధంగా మనము పికిల్స్ చేసుకోవచ్చు, పికిల్స్ చేయొచ్చు, రకరకాలైనటువంటి ఫామ్లో సాస్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా మనం ఏంటంటే దానికి స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు కానీ, హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన దగ్గర చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం అమ్ముకుంటే సరిగ్గా మనకి రాబడి వస్తుంది అనేటటువంటి వాటి మీద చక్కగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. క్యాన్డ్ ఫుడ్స్ కూడా మనకు వచ్చేస్తూ ఉన్నాయి. క్యాన్ చేసుకోవచ్చు, పౌడర్ చేసుకోవచ్చు, పికిల్స్ చేసుకోవచ్చు, జామ్స్, జెల్లీస్, వాట్ నాట్ ఏ విధంగా అయితే మనకి వెళ్తుంది మార్కెట్లో అన్నది మనం దృష్టిలో పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా మార్కెట్ చేసుకోవచ్చు. మరి పెద్దగా శ్రమ లేదు, చాలా తొందరగా 40 రోజుల్లోనే పంట చేతికి వస్తూ ఉంటుంది. పెద్దగా ఇన్వెస్ట్ లేదు, మన ఇంట్లోనే ఒక 2 గదుల్లోనే మనం చేసేసుకోవచ్చు పరిశుభ్రంగా. నిపుణులు మనకి అందరూ కూడా యూనివర్సిటీ అధికారులు అయితేనేమి, వ్యవసాయ శాఖ వాళ్ళు అయితేనేమో ఈ మధ్యకాలంలో చాలా బాగా మనం చూసుకున్నట్టయితే ఇదివరకు చైనా వాళ్ళు మాత్రమే ఎక్కువ ప్రొడక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాంతో ధీటుగా మనం అందరిది కూడా ప్రొడక్షన్ రేట్ పెరుగుతూ ఉందన్నమాట. ఇండియా నుండి కూడా మన ప్రొడక్షన్ రేట్ బాగా పెరుగుతుంది. మరి అవగాహన పెంచాలి, ప్రొడక్షన్ పెంచాలి. దీని ద్వారా మనకు వచ్చేటటువంటి రెమ్యూనరేషన్ కూడా మనము పెంచడానికి ఖచ్చితంగా మనం యువతనైతే కూడా దీనివైపు అట్రాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేడం, అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు 10 కేజీల మష్రూమ్స్ నుంచి మనం డ్రైడ్ మష్రూమ్స్ చేసుకోవాలంటే 1 కేజీకి అయిపోతుందని. అంటే దీనివల్ల నష్టపోతారంటారా లేదంటే లాభమే ఉంటుందంటారా?
అదే నేను ముందుగా మీకు చెప్పాను కదండి, మరి 1 కేజీ వెట్ అంటే ఫ్రెష్ పుట్టగొడుగులు అనుకోండి, బేస్డ్ ఆన్ ద స్పీషీస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు 150 200 అట్లాగా. మరి దానికి తగినట్టుగానే రేటు పెరుగుతుంది. డ్రైడ్ మష్రూమ్స్కి అదే 100 రూపాయలకి అయితే ఖచ్చితంగా కొనరు. రేట్ అన్నది దానికి కూడా స్పెసిఫిక్ ఉంటుంది కాబట్టి, లైక్ కాన్సన్ట్రేటెడ్ ఫుడ్కి ఆబ్వియస్లీ కూడా రేట్ ఎక్కువగానే ఉంటుంది. నష్టపోవడము అంటే ఏంటంటే మార్కెట్ చూసుకుని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్టే అసలు పూర్తిగా అది స్పాయిల్ అయిపోయి దాన్ని వేస్ట్ చేసుకునేటటువంటి బదులు అదర్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్లో చేసుకొని వాల్యూ ఎడిషన్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఫ్రెష్ మష్రూమ్ కంటే దీని రేట్ ఎక్కువగానే ఉంటుంది. అంతగా నష్టపోతారు అని మనం చెప్పవలసిన స్టోరింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఓకే మేడం, అయితే ఇప్పుడు ఇంటి దగ్గర మనం మష్రూమ్స్ కూడా ఇప్పుడు పుట్టగొడుగులు పెంచుకోవచ్చు అన్నారు. దీనికి సర్టిఫికేషన్ ఏమైనా ఉండాలంటారా పెంచుకోవడానికి? సర్టిఫికేషన్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే అన్ని పంటలకి కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటూ ఉన్నారు. ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. ఈ ట్రేడింగ్ మనం హై లెవెల్లో చేయాలి అంటే కనుక సర్టిఫికేషన్ అది అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే అన్ని మాల్స్లోనే కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది పుట్టగొడుగు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిటీస్లో అయితే వెజిటబుల్స్ అమ్మే చోట కూడా పుట్టగొడుగులు అందుబాటులో ఉంటున్నాయి. అంతెందుకు మా దగ్గర అన్ని రీసెర్చ్ స్టేషన్స్లోనే కూడా పాలిటెక్నిక్ పిల్లలు ఉంటారు. పాలిటెక్నిక్ పిల్లలతో కూడా మేము ప్రొడక్షన్ చేసి రీసెర్చ్ స్టేషన్ లెవెల్లో కూడా సేల్స్ చేస్తూ ఉంటాం. దీనికి సర్టిఫికేషన్ అంటూ ఏమీ లేదు. అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఆర్గానిక్. మనం ఎక్కడ కెమికల్స్ వాడుతున్నాము, దానికి సూక్ష్మజీవి రహితం చేయడం కోసం ఫార్మలిన్ వాడుతూ ఉన్నాము. ఇంకెక్కడా కూడా మనము అంతగా కెమికల్స్ వాడేసి విషపూరితమైనటువంటి పదార్థాలు వాడేసి సింథటిక్స్ వాడేసి అట్లా చేస్తున్నది అయితే ఏమీ లేదు ఖచ్చితంగా కూడా. అండ్ ఒకవేళ పుట్టగొడుగులు లార్జ్ స్కేల్లో చేసుకుంటే చిన్న చిన్న బటన్ వచ్చి కొంచెం పెరగట్లేదు అన్న వాళ్ళు కమర్షియల్ దృష్టి అదేలా చేసేవాళ్ళు జిబ్రెలిక్ యాసిడ్ అది కొంచెం హార్మోన్స్ అది కూడా వాడుతూ ఉంటారు. దానివల్ల పెద్దగా మనకు వచ్చేటటువంటి నష్టం ఉండదు. సో సర్టిఫికేషన్ అన్నది యూజువల్గా స్మాల్ స్కేల్లో చేసేటోళ్ళకి అవసరం లేదండి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నామో ఆర్గానిక్ అనే మనం దానికి ట్యాగ్ ఇస్తూ ఉన్నాము, దానికైతే మాత్రం ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళతోని ఏ పదార్థాన్ని అమ్మినా కూడా చిన్న చిన్న స్మాల్ స్కేల్ కుటీర పరిశ్రమలుగా వాల్యూ ఎడిషన్ చేసుకొని మిల్లెట్ ప్రోడక్ట్స్ అవి చేస్తున్న వాళ్ళని కూడా ఈ మధ్య సర్టిఫికేషన్ అవసరం అంటూ ఉన్నారు. ఏంటంటే కన్స్యూమబుల్స్ని మనం ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి లేదు. ఈ ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్ తీసుకుంటూ ఉన్నారు. లోకల్ మార్కెట్స్లో మామూలుగా జరిగిపోతుంది, కానీ హై లెవెల్లో మనం ట్రేడింగ్ చేయాలి అంటే ఈ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళ దగ్గర నుండి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం ట్రైనింగ్లో అది కూడా చెప్తామండి, ఎక్కడి నుండి తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ లార్జ్ స్కేల్లో చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఎక్కడ సర్టిఫికేషన్ చేసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటి అని కూడా మనం చెప్తాం. అయితే మరి ఈ లైసెన్స్ అన్నది ఎవరెవరికి అవసరం మేడం? అంటే చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరెవరు తీసుకోవాలంటారు ఈ లైసెన్స్ అన్నది? అదేనండి, ఇప్పుడు లోకల్ మార్కెట్లో వెజిటబుల్ వెండర్స్ దగ్గర లేదు, బేస్డ్ ఆన్ డిమాండ్ని బట్టి మనం సప్లై చేస్తున్న వాళ్ళు ఇట్లా నడుస్తుంటుంది. యాక్చువల్గా పక్కాగా చేయాలి అంటే ఖచ్చితంగా అయితే మనము ఏ ఫుడ్ ప్రోడక్ట్ ఏ ఈటబుల్ తీసుకున్నా కూడా ఈ మధ్య అందరినీ అడుగుతూనే ఉన్నారు. హాస్టల్స్లో ఫుడ్ సప్లైకి కూడా మనం సర్టిఫికేట్ అడుగుతూ ఉన్నారు. మరి చిన్న చిన్నగా వీళ్ళు లోకల్ మార్కెట్లో అమ్ముకున్న వాళ్ళైతే సర్టిఫికేషన్ అంటూ తీసుకోవడం లేదు. మరి హై రేంజ్లో మనకి మాల్స్లోని ఎక్స్పోర్ట్స్ చేస్తున్న వాళ్ళు క్యాన్డ్ ఫుడ్స్ ఎస్పెషలీ వాల్యూ ఎడిషన్ చేసేవాళ్ళు కంపల్సరీగా కూడా దాని మీద ఎగ్ మార్క్ ఆర్ ఐఎస్ఐ మార్క్ మనం చూస్తూ ఉంటాం కదా. సర్టిఫికేట్ చూసుకునే పీపుల్ ఆర్ నవేడేస్ కాన్షియస్, చాలా కాన్షియస్ అయిపోయారు. సర్టిఫికేషన్ ఉందా లేదా, దాని మీద రెడ్ మార్క్ ఉందా, గ్రీన్ మార్క్ ఉందా, మనకు తెలిసిన విషయమే. ప్యూర్ వెజ్ అయితే గ్రీన్ మార్క్, అట్లా అన్నీ చూస్తూ ఉన్నారు కదండి. టు అవాయిడ్ రిస్క్ లేకుండా ఉండాలి అంటే సర్టిఫికేషన్ తీసుకోవడమే మంచిది. కానీ ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ టర్న్ ఓవర్, నీ మార్కెట్ని బట్టి నువ్వు తీసుకున్నట్టయితే మనకి అది యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, అయితే ఈరోజు మనం పుట్టగొడుగుల పెంపకంలో మెలకువల గురించి మేము అడిగిన ప్రశ్నలు చాలా చక్కగా సమాధానం చెప్పారు శ్రీలత వాణి గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈనాటి పసిటి పంటలో కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.